వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అందరికీ నమస్కారం. ముందు మీరు ఒక ప్రశ్న అడిగారు, అసలు ఎందుకు హిందూ రాజ్యంగా ఉండాలి, దానివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం అని. ఎందుకు ఉండాలి అనే ప్రశ్న వేసుకునే ముందు అసలు ఎందుకు ఉండకూడదు అనే ప్రశ్న కూడా మేము వేస్తాం. ఈ దేశం హిందూ రాజ్యంగా ఎందుకు ఉండకూడదు మేము అడుగుతాం. అలాగే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే పాయింట్ కాదు ఇక్కడ. దురదృష్టవశాత్తు బాధాకరమైన విషయం ఏంటంటే హిందువుల ఉనికి అస్తిత్వానికి ప్రమాదం ఉంది. ఇప్పుడు సహజ సిద్ధంగా కొన్ని జాతుల్ని, అంటే ఇప్పుడు వన్యప్రాణులు ఉంటాయండి, వన్యప్రాణుల్ని వేటాడేస్తున్నారు, చంపేస్తున్నారు అన్నప్పుడు ఏం చేస్తారు, అభయారణ్యాలు అనే ఒక చట్టం తీసుకొస్తారు. ఆ అభయారణ్యాల ప్రాంతంలో వేటాడకూడదు, ఎందుకంటే ప్రకృతి సహజ సిద్ధంగా కొన్ని జీవులు జీవ సమతుల్యం దెబ్బతినకుండా జీవించాల్సిన అవసరం ఉంది. వాటిని ఎవరెవరో వాళ్ళ స్వార్థం కోసం వేటాడితే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళ నుంచి రక్షణ కొరకు అభయారణ్యాలు అనేవి ఏర్పాటు చేస్తారు, ఫారెస్ట్ ఏరియాస్. అలాగే హిందువులకి అభయారణ్యం లాగా, అంటే వన్యప్రాణులకి అభయారణ్యం లాగా హిందువులకి వాళ్ళు స్వేచ్ఛగా సురక్షితంగా ఉండడానికి ఒక దేశం కావాలి ప్రపంచంలో. అది భారతదేశం. ఇక్కడ హిందువుల ఉనికి అస్తిత్వం ప్రమాదంలో పడింది. ఒకవైపు నుంచి మత మార్పులు చేసి దీన్ని క్రైస్తవ దేశం చేసేద్దామని వాళ్ళు, ఇంకొక పక్క పిల్లల్ని ప్రొడ్యూస్ చేసుకుంటూ మిషన్ లాగా ప్రొడ్యూస్ చేసి ఇస్లామిక్ దేశం చేద్దామని వీళ్ళు, ఇలా కొన్ని కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. లేకపోతే దీన్ని లౌకిక దేశంగా ఉంచి రాజకీయంగా హిందువుల్ని అస్థిరపరిచేటటువంటి ప్రయత్నాలు కొన్ని జరుగుతున్నాయి. 2005లో రాజేందర్ సచార్ అనే ఒక కమిటీ నియామకం జరిగింది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో. ఎందుకు అని అంటే 2004 ఎలక్షన్స్లో చాలా తక్కువ మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దానికి కారణం ముస్లిం ఓటు బ్యాంకు అని వాళ్ళు భావించారు. ముస్లిం ఓటు బ్యాంకు వల్ల మనం కొంచెం ఈ చిన్న మెజారిటీతో బయటపడ్డాము, కాబట్టి మనం రుణం తీర్చుకోవాలి ముస్లిమ్స్కి అని చెప్పి రాజేంద్ర సచార్ కమిటీని నియమించారు. దేశంలో ముస్లిమ్స్ యొక్క స్థితిగతుల మీద అధ్యయనం చేసి వాళ్ళ డెవలప్మెంట్ గురించి ఏం చేయాలి అని ఆ కమిటీ నివేదిక ఇవ్వమని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన నివేదికలో కొన్ని అంశాలు ఏంటి అంటే, ముస్లిమ్స్కి వాళ్ళు ఓటు హక్కుని డబల్ చేయాలి, అంటే ఒక ఓటు వేస్తే 2 ఓట్లుగా పరిగణించాలి అనేది ఒక పాయింట్ పెట్టారు. అలాగే దేశ బడ్జెట్లో 20% వాళ్ళ డెవలప్మెంట్కి కేటాయించాలి. మొత్తం మిగిలిన అన్ని వర్గాలకి అన్ని రంగాలకి కలిపి 80%, ఓన్లీ వీళ్ళ ప్రయోజనాలు వీళ్ళ సంక్షేమం కోసం 20% కేటాయించాలి. వాళ్ళ పిల్లలకు ఉచితంగా చదువులు చెప్పాలి. ఇలాంటివన్నీ అందులో పెట్టారు. అసలు దేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్ భారత్ విడిపోయి మత ప్రాతిపదిక మీద విడిపోయింది కదా. విడిపోయిన తర్వాత ఇక్కడ జనాభా వాళ్ళది పెరుగుతూ పోయిందా తగ్గుతూ పోయిందా క్షీణించిపోయిందా? పెరుగుతూనే ఉంది కదా. అంటే ఎలాంటి సపోర్టు లేకుండా వాళ్ళ మీద వివక్ష అణచివేత ఉంటే అన్ని రెట్లు జనాభా పెరగడం సాధ్యమా? పాకిస్తాన్లో హిందువుల జనాభా ఎందుకు అంతరించిపోయే స్థితికి వచ్చేసింది? విడిపోయిన తర్వాత ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? అంటే అక్కడ హిందువుల్ని రక్షించే చట్టాలు ఏమీ లేవు ప్రత్యేకంగా పాకిస్తాన్లో. కానీ భారతదేశంలో ఆల్రెడీ ఎన్నో రెట్లు పెరిగిపోతున్నటువంటి జనాభాని ఇంకా ఎలా డెవలప్ చేయాలి అని చెప్పి, అంటే పాలిటిక్స్, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి అన్నమాట. మన గెలుపుకి వాళ్ళు కారణం అయ్యారు కాబట్టి మనం వాళ్ళని ఇంకా ఇంకా ఏ విధంగా పెంచి పోషిద్దాం. అంటే వాళ్ళకి అధికారమే పరమావధి. ఆ అధికారం కోసం ఇంకేమైనా చేస్తారు వాళ్ళు. పన్నులు కట్టేది, ట్యాక్సులు పే చేసేది అన్నీ హిందువులు. దేవాలయాల మీద ఇన్కమ్ వస్తుంది. ఈ మొత్తం తీసుకెళ్ళి ఒక వర్గాన్ని ఎలా పెంచి పోషించాలి? పోనీ పెంచి పోషించిన తర్వాత మరి ఆ వర్గం మొత్తం నుంచి కూడా మనం ఏమైనా కృతజ్ఞతని ఆశిస్తున్నామా అంటే చాలా చోట్ల హిందువుల మీద దాడులు, ప్రతిఫలం ఇవంతా కూడా. పెంచి పోషించిన తర్వాత హిందువులకు దక్కే ప్రతిఫలం ఏంటంటే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి పారిపోవటం, కొన్ని రాష్ట్రాలు వదిలిపెట్టి పారిపోవటం, లేదా ఆస్తులు అయిన కాడికి తెగ నమ్ముకొని వెళ్ళిపోవటం. ఇది హిందువులకి దక్కుతున్నటువంటి ప్రతిఫలం ఈ దేశంలో. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్య హిందువులు వాళ్ళ మత విశ్వాసాలని స్వేచ్ఛగా ఆచరించుకోవాలన్నా, మాకు ఈ దేశం అభయారణ్యం లాంటిది, నేను ఈ దేశంలో సురక్షితంగా జీవించగలను. ఒక్క భారతదేశంలో హిందువే కాదు, ప్రపంచంలో ఏ హిందువు కష్టం వచ్చినా హిందువులకు అభయారణ్యం లాంటి భారతదేశం ఉంది, మనం అక్కడికి వెళ్ళి జీవించవచ్చు అనే ఒక భరోసా ఉండాలి. రేపు 3వ ప్రపంచ యుద్ధం వచ్చినా, ఇంకొక రకమైన యుద్ధాలు జరిగినా మతం అనే అంశం లేకుండా ఏది జరగదు. మత ప్రాతిపదిక మీద ఇప్పుడు బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్నాయి, హిందువుల మీద జరుగుతున్నాయి కదా. అలాగే ఎన్నో దేశాల్లో గొడవలకు కారణం మతమే. మత హింసకి గురవుతున్నారు ప్రతి చోట హిందువులు.
కాబట్టి వాళ్ళకి ఒక దేశం సురక్షితంగా ఉండే ఒక దేశం కావాలి. ఇది హిందూ దేశంగా ప్రకటించాలి అనేది మా యొక్క డిమాండ్.